మనకి నిన్న మాంచెస్టర్ టెస్ట్లో చూసుకుంటే మన ఇండియన్ బ్యాట్స్మెన్స్ అవుట్ చేయాలని చెప్పేసి బెన్ స్టోక్స్ చెయ్యని ప్రయత్నం అంటూ లేదు కదా. ఎందుకంటే అతను బౌలింగ్లో చేంజెస్ చేశాడు, అయినా సరే ఫలితం రాలేదు. దాని తర్వాత ఫీల్డ్ సెటప్లో ఎన్నో చేంజెస్ చేశాడు, అయినా సరే మన వాళ్ళు వికెట్ వేయలేదు. సో ఈవెన్ వాళ్ళు స్లెడ్జింగ్ కూడా పాల్పడ్డారు, అయినా సరే మన వాళ్ళు ఎక్కడా కూడా కాన్సన్ట్రేషన్ కోల్పోకుండా సో ఎక్కడా కూడా వికెట్ వాళ్ళకి అందించలేదు. సో మరి అయితే దీని తర్వాత ఇలా కాదని చెప్పేసి బ్రైడన్ కార్స్ ఒక వింత ప్రయత్నం చేశాడు. అదేంటంటే బాల్ని నేలకేసి దాని కింద షూతో దాన్ని తొక్కడం స్టార్ట్ చేశాడు. అంటే దీనివల్ల ఏంది, బాల్ షేప్ అవుట్ అయింది అనుకోండి, తీసుకుంటే కొత్త బాల్ తీసుకోవచ్చు, లేదంటే దీంతోనే కొంచెం స్వింగ్ రాబట్టవచ్చు అని చెప్పేసి ఈ ప్రయత్నం చేశాడు. అయితే మరి దీని గురించి చాలామంది ఫైర్ అవుతూ ఉన్నారు. ఎందుకంటే మనకి ఎప్పుడైనా సరే క్రికెట్లో బాల్ని మనం స్మూత్ చేయొచ్చు, అంటే పాలిష్ చేయొచ్చు, వేడితో చేస్తే క్లాత్తో చేయొచ్చు, లేదు అంటే సెలైవా లేదంటే స్వెట్. సో ఈ మూడింటితో మాత్రం మనం పాలిష్ చేయొచ్చు. కానీ ఈ మూడింటికి కాకుండా మిగతా గోళ్ళతో గీరటం కానీ, లేదు అంటే వేరే బయట వస్తువులతో కానీ మనం ఏదైనా సరే పాలిష్ చేసామనుకోండి, అది ఖచ్చితంగా బాల్ ట్యాంపరింగ్ కిందకే వచ్చింది. సో మరి నిన్న చూసినా సరే మరి అక్కడ గట్టిగా గ్రౌండ్ కేసి బాధటం, లేదు అంటే మనకి కాల్తో దాన్ని గట్టిగా నొక్కటం, సో ఇటువంటివి చేశాడు కదా. మరి ఇటువంటివి చేస్తే ఖచ్చితంగా బాల్ ట్యాంపరింగ్ కిందకే వచ్చింది కదా. సో మరి ఒకవేళ బాల్ ట్యాంపరింగ్ అని చెప్పేసి ఇది కనుక నిర్ధారణ అయితే ఆటోమేటిక్గా ఏ ప్లేయర్కైనా సరే మరి ఒక 6 టెస్ట్ మ్యాచ్లు అలాగే 12 ఓడి మ్యాచ్లు నిషేధం విధిస్తారు. సో మరి ఇప్పుడు బ్రైడన్ కార్స్ మీద కూడా ఆ యాక్షన్ తీసుకోండి అని చెప్పేసి మరి చాలామంది కూడా మాట్లాడటం జరుగుతుంది అనమాట. సో ఏదైనా సరే మరి అంతకుముందు కూడా మనం చూసాం, ఎవరికి డేవిడ్ వార్నర్, స్టీవ్ స్మిత్ వీళ్ళిద్దరు కూడా 2 years నిషేధాన్ని ఎదుర్కొన్నారు. సో మరి ఇప్పుడు దీన్ని కనుక ఐసీసీ గట్టిగా పరిశీలిస్తే ఆటోమేటిక్గా బ్రైడన్ కార్స్ కూడా ఇటువంటి ఇన్సిడెంట్ జరిగిద్దేమని చెప్పేసి చాలామంది మాట్లాడుతూ ఉన్నారు అనమాట.